హలో స్టూడెంట్స్, నేను కామేశ్వరిని. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సంస్కృతంలో మనం సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి చెప్పుకున్నాం. ఇప్పుడు నేను వృద్ధి సంధిని వివరిస్తున్నాను. దీనికంటే ముందు కామేశ్వరి సాయి సరస్వతుల అనే పేరుతోటి నేను ఈ వీడియోలు చేస్తున్నాను. కొత్త వారు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ కొట్టండి. దీనివల్ల నేను చేసే మరిన్ని వీడియోలు మీరు చూస్తారు. ఇంకా కొంచెం తొందరగానే చేస్తాను. ఎస్ఏ క్వశ్చన్స్ మెయిన్ కాంటెస్ట్లో ఒకటి చెప్పాలనుకుంటున్నాను. అవి ఈజీగా మార్కులు వచ్చేటువంటివి. అందువల్ల ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా వీడియోలన్నీ మీకు రావాలంటే మళ్ళీ చెప్తున్నా, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను వృద్ధి సంధిలోకి వస్తున్నాను. చూడండి, వృద్ధి సంధి అన్నాడు. ఐ ఔ అనేటువంటి వాటిని వృద్ధులు అంటారు. అకారమునకు ఏ ఐలు పరమైతే ఐకారం, ఓవులు పరమైతే ఔకారం వస్తాయి. ఇంత క్రితం సంధిలో నేను మీకు సూత్రాల గురించి చెప్పలేదు. యాక్చువల్లీ సూత్రాలు అవసరం లేదు, మీకు ఈజీ వేలో నేర్పాలని కదా నేను ఈ వీడియోలు చేస్తున్నా. హార్డ్గా ఏమీ ఉండకూడదు, తేలికగా ఉండాలి. తక్కువగా కష్టంతో ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి. కొంచెం గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా విన్నట్లయితే వస్తుంది. చూడండి, మమ ప్లస్ ఏవ అన్నాడు. మమ ఏవ వృద్ధి సంధి. ఇక్కడ మమ అన్నప్పుడు ఇక్కడ అకారం ఉంది. అకారానికి ఏ అనేటువంటిది వచ్చినప్పుడు ఐ అనేటువంటిది వస్తుంది. అకారానికి ఏ పరమైతే ఐ అనేది వస్తుంది. వచ్చి మమ ప్లస్ ఏవ మమ ఇవ వృద్ధి సంధి అవుతుంది. అలాగే ఇక్కడ తథా ప్లస్ ఏవ అన్నాడు. ఇక్కడ కూడా ఆకారం వచ్చింది. ఏ అనేటువంటిది పరిచయం అయ్యి పరమయ్యి ఇక్కడ తథైవ అనేటువంటిది వచ్చింది, ఐకారం వచ్చింది. ఇక్కడ పరమా ప్లస్ ఐశ్వర్యము అన్నాడు. పరమ అన్నప్పుడు అకారం ఉంది. ఇక్కడ అకారానికి ఐ అనేటువంటిది పరమైంది. ఇక్కడ ఏ అనేటువంటిది పరమైంది. ఇప్పుడు ఐ అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారం. ఇక్కడ ఏ అనేది వచ్చినా ఐ అనేది వచ్చినా ఐ అనే వస్తుంది. ఇక్కడ పరమైశ్వర్యం అనే అవుతుంది. అలాగా మహా ప్లస్ ఐక్యత అన్నాడు. అన్నప్పుడు మహైక్యత వృద్ధి సంధి. ఇక్కడ ఐకారం వచ్చినా ఇక్కడ అయ్యే వస్తుంది. ఇక్కడ ఏకారం వచ్చినా ఐకారం వచ్చినా అది ఐ అనే అవుతుంది. ఏ ఐ అని వచ్చినప్పుడు అకారము, ఇక్కడ అకారం ఉంది, ఇక్కడ ఏ పరమైంది ఐ పరమైంది, అయినా ఐకారం అనేది వచ్చింది. ఇక్కడ చూడండి, దివా ప్లస్ ఔకసహ అన్నాడు. దివా ప్లస్ ఔకసహ, దివా ప్లస్ ఓకసహ, నాట్ ఔ. దివా ప్లస్ ఓకసహ దివౌకసహ. అకారమునికి ఏ ఐలు పరమైతే ఐకారం, ఓ ఔలు పరమైతే ఔకారం వస్తాయి అన్నాడు. దివా ప్లస్ ఓకసహ కలిపితే దివౌకసహ అనేటువంటిది ఏర్పడింది. అలాగే నవా ప్లస్ ఔషధం, నవౌషధం ఔకారం వచ్చింది. ఇక్కడ ఔ అన్నప్పుడు చూడండి, నవ అకారం ఉంది. అకారానికి ఔ అనేటువంటిది పరమయ్యి నవా ప్లస్ ఔషధం నవౌషధం అనేటువంటిది వచ్చింది. మహా ప్లస్ ఔషధి అన్నాడు. ఇక్కడ ఔ అనేది పరమయ్యి మహౌషధి వృద్ధి సంధి. దీంట్లో 1 2 3 4 5 6 7 ఎగ్జాంపుల్స్. సవర్ణ దీర్ఘ సంధికి 13, గుణ సంధికి 13 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఉదాహరణలు. ఇక్కడ 7 మాత్రమే ఇచ్చాడు. దీంట్లోంచి కూడా 2 ఉదాహరణలు వస్తాయి. చాలా గుర్తుపెట్టుకుని శ్రద్ధగా చదువుకోవచ్చు. పదాన్ని విడదీసిస్తే నువ్వు కలిపి రాసి వృద్ధి సంధి అని రాయి. ఒకవేళ కలిపి ఇచ్చాడు అనుకో, పదాన్ని విడదీసి వృద్ధి సంధి అని రాయి. నువ్వు చదివేటప్పుడు మమ ప్లస్ ఏవ మమ ఇవ వృద్ధి సంధి, తథా ప్లస్ ఏవ తథైవ వృద్ధి సంధి, పరమా ప్లస్ ఐశ్వర్యం పరమైశ్వర్యం వృద్ధి సంధి బట్టి కొట్టి నా మాట విని తర్వాత రాయడం నేర్చుకో. మనసు పెట్టి నేర్చుకుంటే దీంట్లోంచి 2 2 4 మార్కులు వస్తాయి వృద్ధి సంధి నుంచి. అయితే గుణ సంధి కొంచెం చిన్న క్లూ ఒకటి ఇస్తున్నా. చెప్పాను, నేను చెప్పే పాఠాల వల్ల వీటి వల్ల మీరు పాస్ అవుతారు. జ్ఞానము, విజ్ఞానము, తెలివితేటలు, అపారమైన పాండిత్యము రావు రావు రావు. ఈజీగా పాస్ అవ్వడం కోసమని తేలిక వేలో చెప్తున్నాను నేను.
ఇక్కడ చూడండి, గుణసంధికి ఒకటే పిలక వచ్చింది. మీరు చూసుకోండి, నర ప్లస్ ఇంద్ర, నరేంద్ర ఒకటే పిలక వచ్చింది. ఇక్కడ వృద్ధి సంధికి 2 పిలకలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. 2 గీతలు పైన వచ్చాయంటే దట్ ఈజ్ వృద్ధి సంధి. ఒక చిన్న క్లూ, ఒక బండ గుర్తు చెప్తున్నా. ఒకటే వస్తే అది గుణసంధి, ఏమీ రాకపోతే అది సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. నెక్స్ట్ తర్వాత చెప్తాను, అయవాయవ కూడా అవుతుంది. ఈ 2 ఎక్కడైతే వచ్చాయో ఇది వృద్ధి సంధి, గుర్తుపెట్టుకోవడానికి. ఎందుకంటే ఎలాగోలాగా పాస్ అవ్వాలనే వాళ్ళ కోసం నేను చెప్తున్నటువంటి గ్రామర్ ఇది. కాబట్టి దీన్ని నోట్ చేసుకోండి. దీని తర్వాత మనం ఇంకా నేను యణాదేశ సంధిని దాంట్లో చాయిస్లో వదిలేస్తున్నా. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. దాన్ని వదిలేసినట్లయితే ఇంకా అయవాయవ పూర్వరూప ఉన్నాయి. ఈ అయవాయవ పూర్వరూప కూడా ఒక బోర్డు మీద రాసేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నేను అయవాయవ సంధిలోకి వస్తున్నాను. మరొకసారి చెప్తున్నాను, కామేశ్వరి సాయి సరస్వతుల అనే పేరుతో నేను చేస్తున్న ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ కొట్టండి. మరిన్ని వీడియోలు మీరు చూస్తారు. ఇప్పుడు నేను అయవాయవ సంధిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చూడండి. అయవాయవ సంధి, దీంట్లో ఐ ఔ ఆయ్ ఔ అనేటువంటివి వస్తాయి. ఐ ఔ ఆయ్ ఆవ్ అనేటువంటివి వస్తాయి. హరే ప్లస్ ఏ అన్నాడు, హరయే. ఇక్కడ మళ్ళీ అన్నిటికీ ఇక్కడ అకారమే ఉంది. అకారానికి ఐ ఔ అనేటువంటి గుర్తుపెట్టుకోండి, ఎక్కువ ఆలోచించ చేయకండి. హరయే, నీకు అది అర్థం అవ్వలేదు 10 సార్లు అనుకో. హరే ఏ, హరయే, 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 ఐ ఐ హరయే, ఐ ఔ ఐ ఔ వచ్చి చూసుకుంటే జాగ్రత్తగా చూస్తే హరే ప్లస్ ఏ, హరయే, అయవాయవ సంధి. తర్వాత గురో ప్లస్ ఏ, గురవే, ఔ ఔ గురవే, అయవాయవ సంధి. గై ప్లస్ అక, గాయక, గాయ్ ఆయ్ ఆయ్, ఐ ఔ ఆయ్ ఔ, గాయ్ గాయక, అయవాయవ సంధి. అలాగే తౌ ప్లస్ సత్ర, తావత్ర, ఆవ్ ఆవ్, తావత్ర. ఒక పదాన్ని 4-5 సార్లు అంటూ ఉంటే నీకు 4 దొరుకుతుంది. అప్పుడు ఈజీగా రాయగలుగుతాం. తౌ ప్లస్ అత్ర, తావత్ర, అయవాయవ సంధి. అలాగే వాగర్ధౌ ప్లస్ ఇవ, వాగర్ధావివ, వాగర్ధ. ఇక్కడ 2 గీతలు ఉన్నాయి కదా, ఇవన్నీ అది వాగర్ధౌ అనేటువంటి పదం అది అంతే. వాగర్ధౌ ప్లస్ ఇవ, వాగర్ధావివ, వాగర్ధ వివ, ఐ ఔ ఇవే వస్తుండే అదే పదాలు. పాదౌ ప్లస్ ఉపగృహ్య, పాద ఉపగృహ్య, ఐ ఔ ఆయ్ ఔ ఇవే వస్తుంటాయి పదాలు. పాదౌ ప్లస్ ఉపగృహ్య, పాద ఉపగృహ్య, అయవాయవ సంధి. గావౌ ప్లస్ ఏతే, గావావేతే, అయవాయవ సంధి. దీన్ని ఐ ఔ ఆయ్ ఆవ్ అనేటువంటివి వస్తాయి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నట్లయితే ఈజీగా రాయొచ్చు. దీంట్లో ఓన్లీ 7 ఎగ్జాంపుల్స్ ఉన్నాయంతే. మరొకసారి హరే ప్లస్ ఏ, హరయే, అయవాయవ సంధి. గురో ప్లస్ ఏ, గురవే, అయవాయవ సంధి. గై ప్లస్ అక, గాయక, అయవాయవ సంధి. తౌ ప్లస్ సత్ర, తావత్ర, అయవాయవ సంధి. వాగర్ధౌ ప్లస్ ఇవ, వాగర్ధావివ, అయవాయవ సంధి. పాదౌ ప్లస్ ఉపగృహ్య, పాద ఉపగృహ్య, అయవాయవ సంధి.
గావౌ ప్లస్ ఏతే గావావేతే అయవాయవ సంధి. అయితే ఇప్పుడు ఉపగృహ్య ఇది ఎలా రాయాలని స్టూడెంట్స్ కొంతమంది అడుగుతూ ఉంటారు కాబట్టి చెప్తున్నా. ఇక్కడ హా అనేటువంటిది రాసి దీనికి అంటించి రాస్తే సరిపోతుంది. యా హా యా ఫేవికాల్ పెట్టి అంటించి దగ్గరకు వచ్చేస్తుంది. ఈ రెండు దగ్గరికి రాస్తే చాలు, హియా అవుతుంది. అలాగే విద్యా అన్నప్పుడు చూడండి, అక్కడ విద్యా అన్నాం, ఇది కూడా డౌట్ వస్తుంది. అప్పుడు దా రాసి దీనికి యా అనేది అంటిస్తే అయిపోతుంది విద్య. అప్పుడు కలిపి రాసినప్పుడు ఏమవుతుంది అంటే ఇలా అంటాం విద్య, అది రెండు కలిపి రాసినట్లు అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు ఓకే, వీటిని ఇప్పుడు మనకు అవసరం లేదు కాబట్టి వదిలేస్తున్నాను. ఇవి చదువుకుని పదాన్ని విడదీసిస్తే కలిపి రాసి సంధి పేరు, కలిపి ఇస్తే విడదీసి రాసి సంధి పేరు. ఇక్కడే పూర్వరూప రాద్దాం అనుకున్నాను కానీ కుదరటం లేదు. పూర్వరూపరు కూడా మళ్ళీ రాసి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఇప్పుడు చివరిగా మనం పూర్వరూప సంధిని నేర్చుకుంటున్నాం. చూడండి, ఇది చాలా ఈజీ, చక్కగా రాయొచ్చు, చక్కటి మార్కులు తెచ్చుకోవచ్చు. ఉదరే ప్లస్ అర్భకం, ఉదరేర్భకం, పూర్వరూప సంధి. ఇక్కడ ఉదరే ప్లస్ ఆ అన్నప్పుడు ఇక్కడ ఈ ఎస్ అనే అక్షరం ఏంటి అని డౌట్. దిస్ ఈజ్ కాల్డ్ అవగ్రహం ఇన్ సాంస్క్రిట్. సంస్కృతంలో దీన్ని అవగ్రహము అంటారు. అంటే ఇక్కడ ఆ అనే అక్షరం పలుకుతుంది. దీన్ని బాగా ఈజీగా ఎలా రాయాలో చెప్పనా? ఉదరే ప్లస్ అర్భకం ఉంది నాన్న, ఇక్కడ ప్లస్ ఆ తీసేసి దాని ప్లేస్లో ఈ అవగ్రహాన్ని పెట్టినట్లయితే ఉదరేర్భకం అయిపోయింది. ఆన్సర్ వచ్చేసి వాడు పదాన్ని ఇలా కలిపి విడదీసి ఇచ్చాడు అనుకోండి, ఉదరే ప్లస్ అర్భకం అని ఇచ్చాడు. నువ్వు చేయవలసింది ఏంటంటే ఈ ప్లస్ ఆ తీసేసి దీని ప్లేస్లో ఈ అవగ్రహాన్ని పెట్టి యత్న రాస్తే ఉదరేర్భకం అయ్యవాయ వస్తుంది. 2 మార్క్స్ విల్ కమ్. గతే ప్లస్ అపి, గతేపి పూర్వరూప సంధి. వాడు ఇలా కలిపి ఇచ్చాడు అనుకో, ఇప్పుడు ఈ అవగ్రహాన్ని తీసేసి ఇక్కడ ప్లస్ పెట్టి దీని ముందు ఆ అనేది పెట్టు. గతే ప్లస్ అపి, గతేపి పూర్వరూప సంధి. అన్నింటికి అదే ఉదాహరణ. కే ప్లస్ అపి, కేపి పూర్వరూప సంధి. ప్లస్ ఆ తీసి అవగ్రహం, ఇక్కడ ఇక్కడ అవగ్రహం తీసేసి ప్లస్ ఆ పెడితే ఇది. గురో ప్లస్ అవ, గురోవ పూర్వరూప సంధి. భానో ప్లస్ అత్ర, భానోత్ర పూర్వరూప సంధి. 5 ఎగ్జాంపుల్స్, 5 ఉదాహరణలు ఇచ్చాడు ఇక్కడ. 2 ways రావాలండి. ఇలా అర్థం చేసుకుంటూ 5-6 సార్లు రాయడం వల్ల వస్తుంది. బట్టి కొట్టేయాలి. ఉదరే ప్లస్ అర్భకం, ఉదరేర్భకం పూర్వరూప సంధి, గతే ప్లస్ అపి, గతేపి పూర్వరూప సంధి, అలా బట్టి కొట్టి దీని జ్ఞానాన్ని కలిగి ఉండాలి. ఇక్కడ ఇది అవగ్రహం, దీని ప్లేస్లో ప్లస్ ఆ అని పెడితేనే ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. ఇక్కడ ప్లస్ అపి ఉన్నప్పుడు అన్నింటికీ అకారమే వచ్చింది, ఒక గుర్తు పెట్టుకోండి. ఇక్కడ పిలకలు ఉన్నాయి, ఉదరే, గతే, కే, గురు, భానో, అన్నింటికి పైన ఒక్కొక్క పిలక ఉండి పైన ప్లస్ ఆ వచ్చింది, ఇది కూడా ఒక గుర్తు పెట్టుకోవచ్చు. ఇవాళ రేపు ఇలాంటివి మీకు చెప్పవలసినటువంటి దౌర్భాగ్యం ఎందుకు వచ్చిందంటే, పూర్వం మా గురువులు మాకు ఇలా చెప్పలేదు. చక్కటి మార్గంలోనే మాకు నేర్పారు. మేము కష్టపడి చదివి నేర్చుకొని మేము ఇవాళ ఈ స్థితికి వచ్చాం. కానీ ఇవాళ చాలా కాలేజీల్లో 48 years ఎక్స్పీరియన్స్ ఇన్ టీచింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆల్సో. 48 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఇది నాకు. కొన్ని కాలేజీల్లో ప్రిన్సిపాల్గా చేశాను, వైస్ ప్రిన్సిపాల్గా చేశాను. ఇన్ని చేస్తున్నా నేను నా పాఠాలు నేను చెప్పుకుంటూనే ఉన్నాను, సబ్జెక్టు పోకూడదనే ఉద్దేశంతో. ఇన్ని సంవత్సరాల అనుభవంలో నాకు నేను గమనించింది ఏంటి అంటే, మా అంత శ్రద్ధగా పట్టుదలతోటి ఎవరు విద్యలు నేర్చుకోవడం లేదు. నా సంస్కృతం వరకు నేను చెప్తున్నా.
పాస్ అయితే చాలు, 99 మార్కులు వస్తే చాలు, లేకపోతే 35 ఆర్ 40 వస్తే చాలు. క్లాస్ పిల్లగాని ఎన్ని మార్కులకి పాస్ మేడం అని అడుగుతాడు. నాకు లెంపమే కొట్టబుద్ధి వేస్తుంది. నాకైతే విద్య నేర్చుకుందాం, జ్ఞానం నేర్చుకుందామని లేదు, ఎన్ని మార్కులకు పాస్ అవుతాం. ఈ థింకింగ్ చాలా చెడ్డది, ఈ ఆలోచన విధానం మంచిది కాదు. కానీ మేమే ఒక మెట్టు దిగవలసిన పరిస్థితి వచ్చింది. ఇవాళ రేపు రిజల్ట్ ఇవ్వాలి, మంచి రిజల్ట్ ఇవ్వాలి అంటే విద్యార్థులను పాస్ చేయించాలి. వాడికి బ్యాక్గ్రౌండ్ అసలు సంస్కృతం గురించి తెలియదు. కొంతమందికి హిందీ అక్షరాలు కూడా రావు. అంటే హిందీ ఎందుకనంటే హిందీ అక్షరాలు సంస్కృత అక్షరాలు ఒకటే, కొంచెం కొంచెం తేడా ఉన్నాయి. మరి 10th క్లాస్ పాస్ అయ్యి ఎలా వచ్చాడు ఇంటర్మీడియట్కి అర్థం కాదు. ముందు మీ అక్షరాలు గుణింతాలు నేర్పుకునే నేను ఈ పాఠాల్లోకి వెళ్తాను. శ్రద్ధ లేకపోవటం ఒక కారణం, పాస్ అయితే చాలు అనేటువంటిది ఒకటి, పట్టుదల లేకపోవటం ఇన్నిటికి మించి కారణం. అందువల్ల మేము కూడా ఆస్తి ఎలాగైనా పాస్ చేయించాలి అనే ఆలోచనతోటి వచ్చి నేను ఇలా చెప్తున్నాను. కానీ దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ వే. ఒక గురువుగా నేను ఇలా చెప్పకూడదు, కానీ గత్యంతరం లేదు. అందువల్ల నేను చెప్పాల్సి వస్తుంది. దీన్ని మీరు గ్రహిస్తే ఇంతవరకు చాలు. మళ్ళీ చెప్తున్నాను, కామేశ్వరి సాయి సరస్వతుల అనే పేరుతో నేను చేస్తున్న ఈ వీడియోల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ కొట్టండి. దీనివల్ల ఇంకా 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 నేను చెప్పాల్సిన చెప్పేవన్నీ కూడా మీరు వినగలుగుతారు, నేర్చుకోగలుగుతారు, పాస్ అవుతారు ముందు. దీని తర్వాత విజ్ఞానం సంగతి ఆలోచిద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ. చిన్న సవరణ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ దీన్ని ఉదరేర్భకం అయవాయవ అన్నాను. దట్ ఈజ్ రాంగ్. పొరపాటును కప్పుకొని నేను పూర్వరూప అనబోయి అయవాయవ అన్నాను. అది గుర్తుంచుకోండి. ఉదరేర్భకం పూర్వరూప సంధి. చిన్న వర్డ్ కోసం మొత్తం వీడియో అంతా నేను మళ్ళీ చేయలేక విడిగా చేసి దీన్ని కొంచెం సవరించాను, గ్రహించండి.